సార్ కొన్ని మీడియా సంస్థలు 42 మంది ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలు కరువు అయిపోయారని చెప్పి కొన్ని మీడియా పత్రికలు కానీ వార్తాపత్రికలు రాయడం జరుగుతుంది. దీనివల్ల ఎవరికి లాభం ఉంటుంది, ఎవరికి నష్టం ఉంటుంది? ఒకటండి, ఇప్పుడు 40 మందిని మార్చినా 50 మందిని మార్చినా ఏంటంటే పని చేసే వాళ్ళని ఎవరు కూడా ఎప్పుడు వదులుకోరు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ సర్వేల ఆధారంగా, ప్రజాభిప్రాయ ఆధారంగా, కార్యకర్తల యొక్క ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఆ 40 మందిని కాదు 50 మందిని మార్చినా పెద్ద విషయం ఏం కాదు. ఎందుకని 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారంటే కేవలం బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఓన్లీ. జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజున 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. ఏంటి జనరంజక పాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆయన ఎవరిని నుంచో పెట్టినా సరే, ఎంతమందిని మార్చి కొత్త వాళ్ళకి ఎంతమందికి టికెట్ ఇచ్చినా సరే ప్రజలందరూ కూడా మళ్ళీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలన్న ఉద్దేశంతో ఎవరిని నుంచో పెట్టినా సరే ఖచ్చితంగా మళ్ళీ గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి అనేటువంటి మళ్ళీ సీఎం చేయాలనే ఉద్దేశంతోనే ప్రజలు ఉన్నారు. అందువల్ల ఇన్ని మార్పులు చేర్పులు జరిగినా సరే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అంటే జగన్ భయపడుతున్నాడు, అందుకే సీట్లు మారుతున్నారని చెప్పి ప్రతిపక్షం ఆరోపిస్తున్నారు. ఏమంటే భయపడేవాడే జట్టుతో వస్తాడు, పొత్తులతో వస్తాడు. భయపడినవాడు ఎప్పుడు సింగల్గానే నుంచుంటాడు. జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఏ రోజు కూడా ఒక మనిషి మీద ఆధారపడటం కానీ, ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం కానీ ఉండదు. ఎందుకని ప్రజలే ఆయనకి సొత్తు, ఏంటి ప్రజలతోనే ఆయన పొత్తు. అందువల్ల ఏంటంటే ఆయన పొత్తులకి వెంపర్లాడ్డు, ఎప్పుడు కూడా ఏంటంటే భయపడడం అనేది ఆయన డిఎన్ఏలో లేదు. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. సార్ ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ప్రతిపక్షాలు జనాల్లో వ్యతిరేకత ఉంది అని చెప్పడం జరుగుతుంది. కానీ రెండు పార్టీలు కూడా ప్రధాన పార్టీలు పొత్తులతో వెళ్తున్నారు. అలాగే ఏం చేస్తున్నారంటే 40 సంవత్సరాలు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి లోకేష్ యొక్క వ్యవహారానికి వాహన పరగడాన్ని ఎలా చూడొచ్చు? ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన ఒక అవకాశవాద రాజకీయాలకి మారిపోయారు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ఏంటంటే అవతల మనిషి ఎంత చిన్నవాడైనా ఎంత పెద్దవాడైనా ఆయనకు అవసరం అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఇంటికి వెళ్ళి మరి అవసరమైతే కాలు పట్టుకుని మరి బతిలాడు పట్టుకొస్తాడు. ఎందుకని ఆయన రాజకీయ చాణక్యుడు. చెప్పే కదా, పైగా అవకాశవాద రాజకీయాలకి పరాకాష్ట, అవకాశవాద రాజకీయాలకి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన అట్లా చేయడంలో పెద్ద తప్పేమీ కాదు. ప్రజలు కూడా ఏం ఆశ్చర్యం పడరు. ఎందుకని వీళ్ళు పొత్తులతో ఎత్తులతో జిత్తులతో వెళ్ళాల్సిందే కానీ ప్రజల యొక్క పొత్తుతో ప్రజల యొక్క సొత్తుతో వెళ్ళగలిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. ప్రజా నిర్ణయం మాత్రం రేపు 2024లో చూస్తారు. ఏంటంటే 2024 ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో కనపడవు. ఇది 5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క అభిప్రాయం. అంటే ప్రజల్లో చాలా వరకు ఈ యొక్క అభిప్రాయాలు ఎలా ఉందంటే, అంటే జనాలు సీట్లు మార్చడం వల్ల దానివల్ల పార్టీ డ్యామేజ్ అవుతుందని చెప్పి కొంతమంది కూడా అంటున్నారు. అంటారండి, కరెక్టే, కాదంటలేదు. ఎవరి అభిప్రాయాలు రాలి. కాకపోతే ఏంటంటే అధినాయకుడిని చూసి ఓట్లు వేస్తారే కానీ ఇవాళ ఏంటి మన ఎమ్మెల్యే ఎవరు అనేది ఎవరు కూడా చూడరు. ఎందుకని ఒక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగాలి అంటే ఏ అభ్యర్థిని నుంచో పెట్టినా సరే గెలిపించడం అనేది ఖాయం. అది ఎందుకని ఇది ఒక కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు, ఆ కుటుంబ సమస్యలను కుటుంబమే పరిష్కరించుకుంటుంది. ఎందుకని వైసీపీ అనేది ఒక ఉమ్మడి కుటుంబం. అది రాష్ట్ర సమేతంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకుని వాళ్ళు సర్దుబాటు చేసుకుని సమన్వయం చేసుకుని అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ప్రకటించినా, ఏ అభ్యర్థిని ఏ నియోజకవర్గంలో నిల్చోబెట్టినా ఆయన సీఎంగా మళ్ళీ కొనసాగాలి అనే ఒక దృఢ సంకల్పంతో ప్రజలు ఏ అభ్యర్థినైనా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 42 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తున్నారు అని చెప్పి కొన్ని వార్తాపత్రికలు రాస్తున్నాయి. దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఎవరికి లాభం ఉంటుంది, ఎవరికి నష్టం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలని దృష్టిలో పెట్టుకుని ఆ ఫీడ్బ్యాక్ చూసి ఆ 42 ఎమ్మెల్యేలు మారుస్తున్నారు. అది అంతేగాని ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని కాదు. ప్రజల్లో ఉండే ఫీడ్బ్యాక్ని బట్టి పబ్లిక్లో వచ్చే టాక్ని బట్టి మారుద్దామని ఐడియాతో అనుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి భయపడే సరే మార్పులు చేస్తున్నారు ఎమ్మెల్యే అని చెప్పంటున్నారు. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారంటే అక్కడ చలన కాయిన్ ఇక్కడ ఎందుకు చెల్లుతుందని చెప్పడం కూడా జరుగుతుంది. ఈ పరిణామాలు ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు మారటానికి అక్కడ ఈ పబ్లిక్లో ఉండే ఫీడ్బ్యాక్ని బట్టి సర్వేని బట్టి మారుద్దామని అనుకుంటున్నారు. అంతేగాని ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చెల్లపోతే ఆయన చెల్లించుకుంటాడా? ఆయన దగ్గరికి వెళ్తారా?
మార్పు కోసమును ప్రజలను దృష్టిలో పెట్టుకుని మారటమే. 42 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తున్నాడు అని చెప్పి కొన్ని పత్రికలు వార్తాపత్రికలు రాశారు. దానివల్ల ఎవరికి లాభం ఉంటుంది, ఎవరికి నష్టం ఉంటుంది? ఒకటండి, ప్రభుత్వం ఉద్యోగం ఉన్నాడు, ఒక్కచోటే ఉంటాడా? ఏమండి, ఒక్క ఊర్లోనే ఉంటాడా? 20 సంవత్సరాలు, ఇప్పుడు అతను సర్వీసు 60 సంవత్సరాలు, ప్రభుత్వం ఉద్యోగం వచ్చింది, ఏమన్నా రాసిస్తున్నారా నీ ఊళ్ళోనే ఉండు నువ్వు రిటైర్ అయ్యేదాకని? అట్లా రాజకీయ నాయకులు కూడా అంతే. ప్రభుత్వం ఉద్యోగి ఆ ప్రభుత్వ అవసరాల కోసం వేరే ఊర్లు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారో ప్రభుత్వం ఉద్యోగిని మారుస్తున్నారు కదా. ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఆ ఊరు మారుస్తారు. అట్లాగే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీ అధినాయకుడికి, పార్టీ అధ్యక్షుడికి సర్వస్వం హక్కులు ఉంటాయి. నాయకుడి మీదే ఆధారపడి ఉన్నాం మనం. అంచేత నాయకుడు పార్టీ మేలు కోసం, ప్రజల మేలు కోసం, పైగా మీకు కూడా మేలు కోసం, వాళ్ళ మేలు కోసం కూడా అందుకని మారుస్తూ ఉంటారు. దాంట్లో భయపడాల్సిన పని లేదు, ఇంకో రకంగా ఆలోచన చేయాల్సిన పని లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి భయపడే ఇలాంటి కార్యక్రమం చేస్తారు? భయపడి కాదండి. ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఒక 5 సంవత్సరాలు అనుభవించాం, మరి మనం జీవితాంతం మనమే ఉండలేం కదండి. ఇప్పుడు ఒక ఉద్యోగి రిటైర్ అవుతున్నాడు, మళ్ళీ కొత్త యువకుడు ఉద్యోగం వస్తుందా రావట్లేదా? నువ్వు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్ని పెట్టాలి అక్కడ. అంచేత మీరు లేకపోతే ఇంకొకరు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉంటారు కదా, ఎప్పుడు మనమే ఉంటే రేపొద్దున మన తర్వాత వాళ్ళు ఏమవ్వాలి? అవన్నీ పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతో మంచి నిర్ణయం తీసుకున్నారు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, చెడుగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా ఇది అందరికీ మంచిది, మీకు మంచిది, పార్టీకి మంచిది, నాయకుడికి మంచిది. మీరు మీ విధంగా ఏదో విధంగా ఆలోచించి అదంతా చెడు మెసేజ్ వెళ్తుంటే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత అధినాయకుడి మీద ఉంది. అది గుర్తుంచుకుని నాయకుడికి సహకరించాలి. ఇవాళ మీకు సీట్ రాలేదని అలుగో ఇంకో రకంగా అలిగితే చెరువు మీద కొంగలిగినట్టే. అది తెలుసుకుని ఇవాళ ఎమ్మెల్యే ఈ ఊర్లో రాలేదనుకోండి ఇంకొక ఊర్లో వస్తుంది, లేదు ఈ పదవి రాలేదనుకోండి ఇంకో పదవి వస్తుంది. పార్టీ ఉంటేగా మనకు పదవి వచ్చేది. అలాంటి పార్టీని వ్యతిరేకించి మనం ఇతర అనవసరంగా చెడు ఆలోచనలు చేస్తే అది మనకే మంచిది కాదు. గౌరవ నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని పార్టీ మేలు కోసం, పార్టీ బలపడటానికి కోసం, ఇంకా కొన్ని కాలాల పాటు పార్టీ పటిష్టంగా ఉండటానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారికి ఈ నాయకులు అందరూ కూడా సహకరిస్తే చక్కగా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది ముందు.